హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమా ఇండస్ట్రీ పైన నిన్న పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ అయితే హాట్ టాపిక్‌గా మారిపోయింది. అసలు పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహానికి కారణం ఏంటి? సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు సినిమాలను ఆపేందుకే కుట్ర పన్నుతున్నారన్నట్టుగా కూడా కందుల దుర్గేష్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో ఎంటైర్‌గా ఈ ఎపిసోడ్‌ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఏం జరిగింది? సో ఈ అంశాన్ని డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే. సో సినిమా ఇండస్ట్రీకి అసలు ప్రభుత్వం మీద రెస్పెక్ట్ కూడా లేదు అని అర్థమైపోయింది ఈ ఎపిసోడ్‌లో అని కూడా పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారు. ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ నోట్ అది రిలీజ్ చేయడం జరిగిందిగా. ఎందుకు ఈ ఆగ్రహానికి గురయ్యారు? మరి ఏం చెప్తారు సార్ ఇప్పుడు సంబంధించి? ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈజ్ బిగ్ స్టార్, అవును సార్. డిప్యూటీ సీఎం. మనం అభినందించాలి. మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వ్యక్తి ఒక డిప్యూటీ సీఎం అయ్యాడు. ఒక చీఫ్ మినిస్టర్ మన ఎన్టీ రామారావు గారి తర్వాత మన సినిమా ఇండస్ట్రీ నుంచి అయ్యారు అనేది మనం గర్వంగా చెప్పుకోవాలి. మనకి ఏం కావాలి, ఎలా కావాలి, మన ఈ సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలని పాపం అహోరాత్రులు ఆలోచించి సినిమా వాళ్ళ జోలికి వెళ్ళకండి, సినిమా వాళ్ళు చాలా సున్నితమైన మనసు అని చెప్పి ప్రతిసారి వెనకేసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి సినిమాని ఆపడానికి కుట్ర పన్నడం అనేది కరెక్టా అనేది వాళ్ళ ఆత్మసాక్షికి, వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఒకటి బావవరుస అరవింద్ గారు, ఒకటి సురేష్ బాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారి నిర్మాత, ఒకటి దిల్ రాజు గారు. ఆయన అంత పెద్ద స్టేజ్ మీద కూడా చెప్పాడు, దిల్ రాజు గారు నాకు ఆ రోజు ఆ డబ్బు ఇవ్వబట్టే వకీల్ షాప్ది నేను పార్టీ నడపగలిగాను అని అంత గొప్పగా చెప్పగలిగాడు. అంటే మీరు ఆయన మీద మీరు ఎంత, మీకు ఏమాత్రం సునీల్ గారు ఏమాత్రం మీకు కొంచెమైనా ఆలోచన ఉంటే మీరు బంద్ అనే కాల్ ఇచ్చినప్పుడు, ఓకే రాజమండ్రిలో పుట్టింది, పురుడు పోసుకుంది చాంబర్ 18వ తారీఖు, మీరు బంద్ కాల్ ఇచ్చినప్పుడు మీరు అందరూ ఉన్నారు కదా. హరిహర వీరమల్లు సినిమా ఉంది, ఇప్పటికే డిలే అయ్యింది, ఇప్పటికే డేట్లు చాలా మంది ప్రేక్షకులు అభిమానులు వెయిటింగ్ చేస్తున్నారు, థియేటర్లు వెయిటింగ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది కలుగుతుంది. ఇదిగో మన నిర్మాతకి ఇబ్బంది కలుగుతుంది, సాటి నిర్మాతకి, ఆ డైరెక్టర్ అందరూ ఆలోచించండి. మన ఇప్పుడు సినిమా ఇప్పుడు కరెక్ట్ కాదు, ఇది సందర్భం కాదు అని నిజంగా మీకు సానుభూతితో చెప్పాలి. మీరే బంధుకాలు ఇచ్చి థియేటర్లు మీవే లీజు, ఒరిజినల్ థియేటర్ ఓనరు బంద్ ఇవ్వలే, ఒరిజినల్ డిస్ట్రిబ్యూటర్ బంద్ ఇవ్వలే, ఒరిజినల్ నిర్మాత బంద్ ఇవ్వలే. బంద్ ఇచ్చిన వాళ్ళంతా లీజ్ ఓనర్స్, అంటే 5 మెంబర్స్ అండ్ లీజ్ ఓనర్స్ 1300 థియేటర్స్ మీ చేతిలో పెట్టుకొని మొత్తం అన్నీ మీరే పెట్టుకొని మీకు మీరే పర్సంటేజ్, మీకు మీరే డిసిషను అన్నీ మీవే. ఇది బ్లాక్మెయిలింగ్ పద్ధతిలో మీరు 1వ తారీఖు థియేటర్ బంద్, నాది శాసనం, నా మాటే వేదం, మీరు ఎవరైనా నాకు ఎదురు చెప్పగలుగుతారా అన్న మాట కూడా మీరు అన్నారు. దానికి ఆ రోజు మరి అక్కడ దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు, భరతభూషణ్ గారు ఉన్నారు, మరి వాళ్ళు ఖండించాలి కదా, మరి దిల్ రాజు గారు ఖండించాలి కదా, మరి సురేష్ బాబు గారు ఖండించాలి. ఇవన్నీ అయిపోయి సురేష్ బాబు గారు ఏం చెప్తే అరవింద్ గారు అది, దిల్ రాజు గారు ఏం చెప్తే అరవింద్ గారు అది, ఎందుకంటే అదంతా పార్ట్నర్స్ థియేటర్స్ ఉన్నాయి కాబట్టి. నేను ఇప్పుడు మీరు లీజ్ చేస్తున్నారు కదా, లీజ్ చేస్తున్నప్పుడు ఈ లీజ్ థియేటర్స్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు, మీరు ఈ నష్టాలు వస్తున్నప్పుడు మీరు ఎందుకు నడుపుతున్నారు? వదిలేయండి, మిమ్మల్ని ఎవరు నడపమన్నాడు? ఒరిజినల్ ఎగ్జిబ్యూటర్లకు వదిలేస్తే వాళ్ళు రన్ చేసుకుంటారు, మూసుకుంటారు, ఏం చేస్తే వాళ్ళ ఇష్టం. కానీ మీరు థియేటర్లో మీరు రన్ చేస్తూ ఎగ్జిబ్యూటర్కి 1,00,000 ఇస్తూ మీరు 5 లక్షల రూపాయలు కాజేస్తూ పాప్కార్న్ మీదే, క్యాంటీన్ మీదే, కోకు మీదే, అన్ని మీదే. కోకు 10 రూపాయలది 370, పాప్కార్న్ 12 రూపాయలది 300, మీరు ఆల్రెడీ వాటర్ బాటిల్ 12 రూపాయల వాటర్ బాటిల్ 170. ఇది దోచుకోవడం అంటారా, దాచుకోవడం అంటారా? నిజమైన ఎగ్జిబ్యూటర్కి డబ్బు లేదు, డిస్ట్రిబ్యూటర్కి డబ్బు లేదు, నిర్మాతకి డబ్బు లేదు. నెలకి 100 కోట్ల రూపాయల మీ మధ్యవర్తులకు వెళ్ళిపోతుంది. దాంట్లో మీరు ఈరోజు బంద్ ఇవ్వడం అనేది ఎంత దాకా కరెక్ట్? ఒక్కసారి ఆలోచించు. దాన్ని ఆ కుట్ర కోణం హరిహర వీరమల్లు కుట్ర జరిగింది, దాంట్లో కాకినాడలో కొంత కుట్ర జరిగింది, దాంట్లో సురేష్ బాబు గారు వైసీపీ కొన్ని సంబంధాలు ఉన్నాయి. దీని మీద అనుమానం వచ్చి ఎప్పుడైతే బంధకాలు ఇచ్చారో అనుమానం వచ్చి కందుల దుర్గేష్ గారు కొంతమంది ఎగ్జిబ్యూటర్లు కంప్లైంట్ ఇచ్చారు. సార్ మేము ఎప్పుడు బంద్ అనలేదండి, ఇదేంటండి ఇది బంద్ అంటున్నారు, ఇది ఎక్కడో కుట్రకోణం ఉందండి అంటే, అప్పుడు ఇమ్మీడియట్లీ ఎంక్వైరీకి ఆదేశిస్తే గబగబా రాత్రి మీరు అనౌన్స్ చేసి ఉదయం 11 గంటలకి బంద్ లేదు, ఏమీ లేదు, ముందు సినిమాని మీ ఎక్కడ సినిమాలు ఆపట్లేదు అని అనౌన్స్ చేసి, ఆ పెద్ద మనిషి మాట అంటాడు, దామోదర్ ప్రసాద్ గారు ఏమంటారంటే, ఆయన కందుల దుర్గేష్ గారికి ఏం సంబంధం, ఆయనకి ఎవరైనా
మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు. మాకు మేమే తేల్చుకుంటాం. మీకు మేమే తేల్చుకోవడానికి నీ ఆస్తి కాదు ఇది. ఆయన వన్ ఆఫ్ ది సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్, ఆయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, ఇది పవన్ కళ్యాణ్ బిగ్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం. మీరు దళారులకి మీరు సపోర్ట్ చేస్తూ, ఈ లీజ్ ఓనర్లకు మీరు సపోర్ట్ చేస్తూ మా రక్తాలు తాగేస్తుంటే, ఎగ్జిబ్యూటర్ రక్తం, డిస్ట్రిబ్యూటర్ రక్తం, నిర్మాత రక్తం తాగేసి ఇంకో ఒకరిని రానివ్వకుండా శాసిస్తూ నిలబెడుతూ అదే డబ్బులు కావాలని చెప్పి ఆడుకుంటున్నప్పుడు మరి అలా వాళ్ళు ఇంటర్ఫేర్ కారా? మీరు హరిహర వీరమల్లు సినిమాకి బంధు కాలు ఇచ్చి దాని మీద కుట్ర చేసి అది డిస్ట్రిబ్యూషన్ పాపం ఆయన ఇబ్బంది పడుతున్నారు నిర్మాత. ఆ నిర్మాతలు ఇబ్బంది పడుతున్నప్పుడు వీళ్ళందరూ థియేటర్లు ఎవరేమో అని భయపడి కొత్త వాళ్ళు రాకుండా చేస్తుంది. అది వాస్తవం కాదా? మరి పవన్ కళ్యాణ్ గారు మీకు వార్నింగ్, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ అని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. మరి ఇవన్నీ కనబడలేదా దాము గారికి, భరతభూషణ్ గారికి? కనబడవా? ఆయన అంటారా మీరు తప్పు కదా? అది ఒక ఫోటోగ్రఫీ మినిస్టర్ని మీకేం పని అడుగుతారా? ఎంత కట్టది? మేము తేల్చుకుంటామా? మిమ్మల్ని తేల్చుకుంటే నేను జాయింట్ సెక్రటరీ దాంట్లో. మీరు ఎవరండి? మీరు వీళ్ళకి సపోర్ట్ చేయడానికి మీరు ఎవరు? ఈ 5 సినిమా చేయలేకపోతే ఉదయం వెళ్ళిపోమనండి. ఇండస్ట్రీ నుంచి ఈడే సినిమా చేయట్లే. మైత్రి సంస్థ అని కొత్తగా వచ్చింది. ఈరోజు 15 సంవత్సరాల డిస్ట్రిబ్యూషన్ సంస్థ వచ్చింది, సితారా వచ్చింది. ఒక్కొక్కరు కొంత నడుపుతారు. ఒకప్పుడు ఎంఎస్ రాజు గారు నడిపారు, ఎంఎస్ రెడ్డి గారు నడిపారు. అలాగే ఎంతో మంది నడుపుకుంటూ వెళ్ళారు. తర్వాత సురేష్ బాబు గారు, తర్వాత అల్లు అరవింద్ అందరూ నడిపారు. తర్వాత వచ్చి ఇప్పుడు దిల్ రాజు గారు నడిపారు. ఇప్పుడు యుగం మైత్రి అండ్ సితారా. ఎవరి ఇష్టం వాళ్ళదండి. హీరో ఎవరికి డేట్స్ ఇస్తే వాళ్ళు వెళ్తూ ఉంటారు. దాంట్లో మీకెందుకు బాధ అని అడుగుతా, మీకెందుకు కష్టం అని అడుగుతా. డిస్ట్రిబ్యూషన్ మీరు కొనుక్కోండి, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు కొనుక్కుంటారు. ఈ నిర్మాతకి నష్టం రాకుండా ఎలా రావాలనేది ఆ నిర్మాత ఎవరికి ఇవ్వాలనేది ఆయన ఇష్టం. ఓకే కదా? అది పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఆయన ఇబ్బంది కలగకుండా, ఇప్పటికే వడ్డీలు ఎక్కువయ్యాయి, కొంచెం ఇబ్బందులు ఉంది, దాన్ని ఎలా వేయాలి అనేది దాని ప్రయత్నం చేసుకోవడంలో ఎవరైనా మైత్రి వాళ్ళు ట్రై చేసుకోవచ్చు, సితారా వాళ్ళు ట్రై చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారు రికమెండ్ చేయొచ్చు, తప్పులేదు దాంట్లో. ఆ నిర్మాతను కాపాడడం కోసం, నిర్మాతను నిలబెట్టడం కోసం చేస్తున్నప్పుడు మీరు బ్లాక్మెయిలింగ్ ఏంటి మీ బ్లాక్మెయిలింగ్? ఇవన్నిటి మీద రేపు సమాధానం చెప్తాడు ఆయన. కంపల్సరీ రిటర్న్ గిఫ్ట్ మీరు ఇచ్చారు ఆల్రెడీ, ఆయన మళ్ళీ మీకు గిఫ్ట్ త్వరలోనే ఇస్తాడు. సార్ ఇది ఒక పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా విషయంలోనే ఇదంతా జరిగిందా, లేకుంటే జూన్ లో ఇంకొన్ని సినిమాలు కూడా ఉన్నాయి, సో వాటి విషయంలో కూడా? అంటే మెయిన్ టార్గెట్ ఆ సినిమా మీద పెట్టారు, తర్వాత ఇవన్నీ వస్తాయి, కానీ మెయిన్ టార్గెట్ ఆ సినిమా. ఓకే. అండ్ సార్ కూటమి గవర్నమెంట్ ఏర్పడి 1 year అయినా కూడా ఇప్పటి వరకు ఎవరైనా వచ్చి కలిసారని నేను చెప్పినా కూడా వినలేదు అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ మెన్షన్ చేయలేదు. మరి ఎందుకు కలవకపోవడానికి? ఎలా కలుస్తారు? ఏ ముఖం పెట్టుకొని కలుస్తారు? ఇదే సురేష్ బాబు ఆ చంద్రబాబు నాయుడు గారికి మాకు ఏం సంబంధం అడిగాడు. ఆయన కోసం మేమెందుకు స్పందించాలన్నాడు. మీకు గుర్తుందో లేదో? ఆయన అరెస్ట్ చేస్తున్నాడు. 53 రోజులు అరెస్ట్ చేసి భువనేశ్వరం ఆమె కాకినాడలో రాజమండ్రిలో ఉంటే నా భర్త వచ్చేదాకా నేను వెళ్ళనంటే ఒక్కడే లీగల్గా కార్యకర్తల్ని పార్టీని కాపాడుతూ నిలబెడుతున్న సంఘీభావం తెలపడానికి కూడా ఒకరు వెళ్ళే, ఒక 2-3 తప్ప, 2-3 తప్ప ఎవరు వెళ్ళకుండా మొత్తం టోటల్ జగన్మోహన్ రెడ్డికి భయపడి బల్లల కింద దాక్కున్నారు. ఏ ముఖం పెట్టుకుని ఆయన ముఖం దగ్గరికి వెళ్తారు? ఏ ముఖం పెట్టుకుని ఆయన దగ్గరికి వస్తుంది? ఆయన వీళ్ళకి ముఖం చెల్లక ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయనకు ఆల్రెడీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ గారు మంచితనంగా ఇప్పుడు ఈయనకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, కానీ వాళ్ళకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి ఎప్పుడో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఈయనేంటంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే ఇండస్ట్రీ నా కుటుంబం అనుకున్నాడు. ఆయన నా ఇండస్ట్రీ అనుకున్నాడు, నా మనసులు అనుకున్నాడు. బారసాల నుంచి పెళ్ళిళ్ళ నుంచి చిన్న ఫంక్షన్ల దాకా ఏదో ఒకటి ఉన్నా ఒక చీఫ్ మినిస్టర్ని పక్కన పెట్టేసి నా కుటుంబం, సినిమా అంటే నా కుటుంబం అని ఇప్పుడు వచ్చేవాడు. అలాంటి వ్యక్తి 53 రోజులు కుటుంబ ఇబ్బందుల్లో ఉంటే పలకరించడానికి కూడా వెళ్ళలేదు. సుఖంలో ఉండేటప్పుడు అందరూ వెళ్తారు, ఏం చేస్తున్నారమ్మా అని వీళ్ళు కూర్చొని తింటారు. కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళాలి, కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడాలి, కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడాలి. అంతే తప్ప మనం సుఖంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు నేను మగాడిని చెప్తారు. ఆ రోజు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళారు? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తారు? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలండి సీఎం గారిని అన్నారు, ఏ ముఖం పెట్టుకుని కలుస్తారు వీళ్ళు? ఇదే సురేష్ బాబు మాట్లాడిన మాట ఏంటి? నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ వైసీపీ కుట్ర ఉందని నాకు తెలుసు, అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అది దుర్గేష్ గారికి తెలుసు. అది మొత్తం టోటల్గా ఈ 5గురిలో ఎలక్షన్ టైంలో వైసీపీ కొంతమంది క్యాండిడేట్లకి ఫండింగ్ చేశారు దాంట్లోనని నాకు తెలుసు, ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా అంతదాకా నేను చెప్పను. ఇది నా మీద మళ్ళీ ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు వివరాలతో సైతం రేపు 11 గంటలకు చెప్తాను.
అండ్ సార్ ఇప్పుడు థియేటర్ల విషయంలో కూడా మొత్తం డీటెయిల్స్ నాకు కావాలి. థియేటర్‌లో కంప్లెయింట్స్ వస్తున్నాయి. పాప్‌కార్న్ రేట్లు, ఈ రేట్లకు సంబంధించి అండ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? వీటన్నిటికి సంబంధించి ఇప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు గైడ్ చేసే అవకాశం ఉందా సార్? అన్నీ ఉంటాయి. హ్మ్. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటాయి. సామాన్య ప్రజలకు టికెట్లు అందుబాటులో ఉంటాయి. చిన్న నిర్మాత, పెద్ద నిర్మాత, నిజమైన ఎగ్జిబ్యూటరు, హ్మ్. డిస్ట్రిబ్యూటరు అందరూ బాగుంటారు. ఓకే. అన్ని త్వరలోనే సద్దుమణుగుతాయి. కంపల్సరీ యాక్షన్ టు రియాక్షన్ కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారిది ఉంటుంది. ఓకే.